శరీరమందు సున్నతి పొందక పోవుట వలనను మీరు మృతులై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనము గమనించాలి. ఏం గమనించాలి? ఇంకొక రకమైన మరణం ఇక్కడ కనపడుతుంది. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకపోవుట వలనను మీరు మృతులై ఉన్నారు. దేవుని దృష్టికి మనము మానవుల దృష్టికి మాత్రము బ్రతికిన వారముగానే ఉన్నాము, జీవిస్తూనే ఉన్నాము. కానీ శరీరమందు సున్నతి చేయబడిన వాడే జీవము గలవాడు అని దేవుని వాక్యము తెలియచేయబడుతున్నది. దేవుని ధర్మశాస్త్రము మనకు తెలియచేయబడుతున్నది. కాబట్టి శరీరమందు సున్నతి లేని ప్రతి ఒక్కడు ఏమై ఉన్నాడు? మృతుడై ఉన్నాడు. ఇది మూడవ రకమైనటువంటి మరణం. శరీరమందు సున్నతి పొందినవాడు జీవము గలవాడు అని అర్థం. శరీరమందు సున్నతి లేనివాడు మృతుడు అని అర్థం. కాబట్టి ఈ విధములో మనము ఏమై ఉన్నాం? ఇప్పుడు సున్నతి పొందని వారు ఏమై ఉన్నారు? మృతులై ఉన్నారు. సున్నతి పొందిన వారు ఏమై ఉన్నారు? సున్నతి పొందిన వారు ఏమై ఉన్నారు? బ్రతికిన వారి లెక్కలో ఉన్నారు. ఇప్పుడు మనం ఒక మాట చదువుదాం. ఇంకొక సంగతి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయములో 11వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది. అందరిని గూర్చి చెప్పే మాట. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత, అంటే సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారునై లోకమందు దేవుడు లేని వారయుండి క్రీస్తుకు దూరస్తులయుంటిరని మీరు జ్ఞాపకము చేసుకోనండి. క్రీస్తుకు దూరస్తుడు మరణమందు నిలిచి ఉన్నాడు అని అర్థం. ఇశ్రాయేలీయులతో సహా పౌరులు కారు. ఇశ్రాయేలీయులది సున్నతి. ఇశ్రాయేలు